హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ విన్నర్ యూట్యూబ్ ఛానల్. మనందరికీ తెలుసు, గోపాలకృష్ణ సార్ తెలుగులో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నారు 2016 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. సో అతనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని అతని బుక్ లిస్ట్ మీద నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా అతను ఏ బుక్స్ అయితే చదివారో అవే నేను మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్స్ మ్యాటర్లో మాత్రం నేను కొన్ని బుక్స్ని యాడ్ చేశాను ఎక్స్ట్రాగా. ఎందుకంటే అతను చాలా బుక్స్కి ఏం చెప్పారంటే కొన్ని నేమ్స్ చెప్పి రిమైనింగ్ వాటికి కరెంట్ అఫైర్స్ని మాత్రమే ఫాలో అయ్యాను అని చెప్పారు. సో పర్టికులర్గా ఈ బుక్స్ దానికి సంబంధించి యూస్ చేశాను అని మాత్రం చెప్పలేదు. అందుకని అందరికీ కరెంట్ అఫైర్స్ని ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వడం తెలియదు కాబట్టి నేను దానికి ఆల్టర్నేటివ్గా వేరే బుక్స్ని కూడా కొన్ని సజెస్ట్ చేశాను. మీకు ఓకే అనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు, లేదు అనుకుంటే ఎగ్జాక్ట్గా అతను ఎలా అయితే చదివారో అలాగే ఫాలో అవుతామన్నా నో ప్రాబ్లం. సో వీడియో స్టార్ట్ చేయొచ్చు టైం వేస్ట్ చేయకుండా. స్టార్టింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ రిలేటెడ్ పేపర్ ఉంటుంది 200 మార్క్స్కి. ఇందులో కేవలం జనరల్ స్టడీస్ అంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్న టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ అడుగుతారు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి, మీరు ఎంత తెలుగు మీడియంలో అటెంప్ట్ ఇస్తున్నా సరే ప్రిలిమినరీ ఎగ్జామ్కి మాత్రం మనం ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ గోపాలకృష్ణ సార్ కూడా మెన్షన్ చేశారు అతను స్పీచ్ ఇచ్చినప్పటికి కూడా. స్టార్టింగ్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోవడానికి రీజన్ కూడా అదే, ఎందుకంటే అతను ప్రిలిమినరీ ఎగ్జామ్కి కూడా తెలుగులోనే ప్రిపేర్ అయ్యారంట. సో దానివల్ల ప్రిలిమ్స్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ కాలేదు. ఆ తర్వాత నుంచి ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు, ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మాత్రమే. సో కాబట్టి ఇతను కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్కి మొత్తం అన్ని ఇంగ్లీష్ మీడియం బుక్సే చదివారంట. మెయిన్స్ ఎగ్జామ్కి మాత్రమే తెలుగు మీడియం బుక్స్ని ఫాలో అవుతూ ఏవైనా ఇంకా మెటీరియల్ అనేది అవైలబుల్గా లేకపోతే, అంటే తెలుగు మీడియంలో అవైలబుల్గా లేకపోతే అప్పుడు ఇంగ్లీష్ మీడియం బుక్స్ని చదివి ట్రాన్స్లేట్ చేసుకొని నోట్స్ మేక్ చేసుకొని చదువుకున్నారు అతను. సో మీరు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్కి మాత్రం ఇంగ్లీష్లోనే చదవాల్సి ఉంటుంది. బికాజ్ మనకి వాళ్ళు ఇచ్చే పేపర్ కూడా హిందీ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. సో అది అర్థం చేసుకోవాలి అన్నా మనం ఇంగ్లీష్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇతనైతే పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ని ఫాలో అయ్యారంట. తర్వాత ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి శంకర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళది ఒక బుక్ ఉంటుంది, అది ఫాలో అయ్యారంట. ఎకానమీకి వచ్చేసి బడ్జెట్ రిలీజ్ అవ్వగానే ఎకనామిక్ సర్వేని కండక్ట్ చేసి చాలా అకాడమీస్ ఉంటాయి కదా, వాళ్ళు కొన్ని మ్యాగజైన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో అలాగ దాన్ని ఇతను ఫాలో అయ్యారంట. నెక్స్ట్ యాన్సెంట్ అండ్ మిడివల్ హిస్టరీకి వచ్చేసి ఎన్సీఆర్టీస్. మనకి 11th క్లాస్లోని యాన్సెంట్ హిస్టరీ మీద ఆర్ఎస్ శర్మ గారు రాసిన బుక్ ఉంటుంది యాన్సెంట్ హిస్టరీకి, అండ్ మిడివల్ హిస్టరీ కూడా ఉంటుంది 11th క్లాస్లోని. ఆ రెండు ఇతను ఫాలో అయ్యారు. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి రాజీవ్ సార్ బుక్ని ఫాలో అయ్యారంట. ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా బుక్. జోగ్రఫీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీస్ ఉంటాయి కదా, 8th, 9th, 10th, 11th అండ్ 12th ఈ బుక్స్ని అతను చదవడం జరిగింది. మళ్ళీ ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీకి కలిపి ఇంకొక బుక్ ఉంది, మజీద్ హుస్సేన్ సార్ రాసినది. ఆ బుక్ని కూడా ఇతను ఫాలో అయ్యారంట. వీటితో పాటు ఏదో ఒక అట్లాస్ని మనం ఫాలో అవ్వచ్చు. రోనంకి సార్ అయితే ఆక్స్ఫర్డ్ అట్లాస్ని ఫాలో అయ్యారంట. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ ఉంటాయి కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేకపోతే సోషల్ ఇష్యూస్ కానీ సోషల్ జస్టిస్, ఇలాగా దానికి సంబంధించి ఇతను అన్ని టాపిక్స్కి కరెంట్ అఫైర్స్ని ఫాలో అయ్యాను అని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ విజన్ ఐఏఎస్ వాళ్ళది మ్యాగజైన్ ఉంటుంది, ఎవ్రీ మంత్ వాళ్ళు అంటే 1 month కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి ఆ మంత్ ఎండింగ్లో వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట.
ఇప్పుడు జాన్యువరి ఉందనుకోండి, ఆ జాన్యువరిలో జరిగిన మొత్తం అన్ని కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి 2, 3 రిలీజ్ చేస్తారు. సో ఆ విధంగా ఉంటుంది. ఆ 1 మంత్ కరెంట్ అఫైర్స్ అన్నీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్కి వీళ్ళు రిలీజ్ చేస్తారు బుక్ ఫామ్లో. దట్టు హిస్టరీ రిలేటెడ్ ఏవైనా టాపిక్స్ వచ్చాయనుకోండి కరెంట్ అఫైర్స్లో, దాన్ని సపరేట్గా, జాగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ సపరేట్గా, అండ్ పాలిటీ రిలేటెడ్, తర్వాత సోషల్ ఇష్యూస్ టాపిక్స్ రిలేటెడ్, అలాగా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ డివైడ్ చేసి మరి వీళ్ళు మ్యాగజైన్ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కంపల్సరీ మీరు విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. ఇతను కూడా అవే ఫాలో అయ్యారంట. తర్వాత హిందూ న్యూస్ పేపర్, ఇంకా ఇది పేపర్ 1కి సంబంధించింది ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఇంకా పేపర్ 2కి వచ్చేసి సీసాట్ పేపర్ ఉంటుంది. ఇందులో రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చదివారంట, అర్థమెటిక్కి కూడా ఆర్ఎస్ అగర్వాల్దే. అండ్ ఇంగ్లీష్కి వచ్చేసరికి పర్టికులర్గా వేరే బుక్ ఏం ప్రిపేర్ అవ్వలేదంట. హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నారు కాబట్టి ఆ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుందని దాంతోనే కంటిన్యూ అయిపోయారంట. అండ్ ఇతను వొకాబులరీ కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి సపరేట్గా వేరే బుక్ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా అతనికి రాలేదేమో. సో అందుకని అతనైతే హిందూ న్యూస్ పేపర్ని రిఫర్ చేశారు ఇంగ్లీషు కాంప్రహెన్సివ్ టాపిక్కి. సో ఇది మొత్తం ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన బుక్ లిస్ట్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మెయిన్స్లో మాత్రం నేను కొన్ని బుక్స్ యాడ్ చేశాను అంతే. అండ్ ఎగ్జాక్ట్గా అతను ఏం చదివారో కూడా అక్కడ మెన్షన్ చేశాను. సో చూడండి. అండ్ ఇక్కడ బుక్స్ నేను మీకు ఇచ్చాను, అతను ప్రిలిమ్స్కి ఏవైతే ప్రిపేర్ అయ్యారో అవి ఒకసారి చూడండి. ఇక్కడ అతను పాలిటీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివారు ప్రిలిమ్స్ కోసం. నేను ఇక్కడ తెలుగు మీడియం బుక్ ఇచ్చాను, సారీ. తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి శంకర ఐఏఎస్ అకాడమీ వాళ్ళ బుక్ అది. తర్వాత యాన్సెంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ రెండిటికి సంబంధించినవి. చూడండి ఇక్కడ నా 11th క్లాస్ అని కూడా రాసి ఉంది. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీకి రాజీవ్ సార్ బుక్, ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీకి మజిద్ హుస్సేన్ సార్ది. అలాగే మీరు బుక్స్ కొనేటప్పుడు కూడా ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇంకా చాలా వెబ్సైట్స్లో ఈ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆర్డర్ చేసే ముందు కానీ లేకపోతే డైరెక్ట్గా బుక్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటున్నప్పుడు కానీ అది లేటెస్ట్ ఎడిషనా కాదా అనేది చూడండి. ఎందుకంటే మనకి ఎడిషన్స్ మారుతున్న కొలది టాపిక్స్ అనేవి అప్డేటెడ్ అవుతూ ఉంటాయి. సో లేటెస్ట్ ఎడిషన్ తీసుకుంటే మనకి యూపీఎస్సీలో కూడా ఎప్పుడూ అప్డేటెడ్ క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ. కాబట్టి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో కొనేటప్పుడు ఒకసారి చూడండి అది లేటెస్ట్ ఎడిషనా కాదా అని. తర్వాత ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా బుక్, అది 3rd ఎడిషన్. అండ్ రీజనింగ్కి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ది ఏ మోడర్న్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. ఆల్రెడీ నేను దీని మీద బుక్ వీడియో కూడా చేయడం జరిగింది, బెస్ట్ కాంపిటేటివ్ బుక్స్ అని. సో ఆ బుక్కే ఇతను కూడా ఫాలో అయింది. అండ్ అర్థమెటిక్కి కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే. మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసి ఇతను ఎస్ఏ మనకి ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో అయితే మనం ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాలి. కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఇందులో కూడా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లోని అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. కానీ మనం ఆన్సర్స్ మాత్రం తెలుగులో రాయొచ్చు. సో కాబట్టి ఎస్ఏ పేపర్కి మనకి తెలుగులో కంటెంటే ఎక్కువ కావాలి. సో దానికోసం ఇతను ఏం చేశారంటే హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్స్ వస్తాయి కదా, వాటిని ప్రిపేర్ అయ్యారు. వాటిని ఏం చేశారంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు చాలా వరకు. తర్వాత కొటేషన్స్ ఉంటాయి కదా ఫేమస్ పీపుల్స్, అంటే మహాత్మా గాంధీ కానీ లేకపోతే అంబేద్కర్ కానీ అరిస్టాటిల్ కానీ మదర్ తెరీసా కానీ స్వామి వివేకానంద కానీ. సో ఇలాగా వీళ్ళు చెప్పిన ఫేమస్ కొటేషన్స్ని ఇతను ఇంగ్లీష్లో ఉన్న వాటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒక బుక్లో రాసుకున్నారంట. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ కొటేషన్స్ యూజ్ చేయాలి అనుకుంటే యూజ్ చేసేవారంట. అండ్ ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళు కూడా మ్యాక్సిమం కొటేషన్స్ అనేవి యూజ్ చేస్తారు. కాకపోతే తెలుగు మీడియంలో వాళ్ళకి అవి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఉండవు కాబట్టి ఇతనే స్వయంగా ట్రాన్స్లేట్ చేసి నోట్స్ రాసుకున్నారంట. సో అవి.
అండ్ మనకి చెప్పాను కదా, ఎస్ఏ అనేసరికి మనం తెలుగులోనే ఎక్కువ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. దానికోసం లోకల్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఇతను ఫాలో అయింది 3 న్యూస్ పేపర్స్ చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ సాక్షి. ఇందులోని కూడా ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది కదా, వాటిని ఫాలో అయ్యేవారంట. అంతేకాకుండా హిందూ న్యూస్ పేపర్ అయినా సరే మనకి కొన్ని టాపిక్స్ అనేవి రిలవెంట్గా ఉంటాయి. అంటే లోకల్ న్యూస్ పేపర్లో కూడా సేమ్ టాపిక్స్ వేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ గురించి ఏదైనా సందర్భం వస్తే హిందూ న్యూస్ పేపర్లోని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అలాగే లోకల్ న్యూస్ పేపర్స్లో కూడా ఇస్తారు. అండ్ ఇండియా రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ అయినా కూడా సేమ్ ఈ రెండిట్లో కామన్గా మెన్షన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మనకి ఇంగ్లీష్లో ఎప్పుడైనా అర్థం కాకపోయినా ఒకసారి లోకల్ న్యూస్ పేపర్ని కూడా ఫాలో అవుతుంటే ఇలాంటి టాపిక్స్ అనేవి మనకి బేగా అర్థం అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చదువుకుంటే అయితే ఈ టాపిక్ గురించి వీళ్ళు ఇచ్చుంటారు అనేది మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లీష్లో హిందూ న్యూస్ పేపర్ చదువుకుంటే. సో ఇతను కూడా అలాగే ఫాలో అయ్యారంట. సో ఎస్ఐకి సంబంధించి అయితే ఇతను చేసింది ఇది. అండ్ నా అడ్వైస్ ఏంటంటే మీరు వీటిని ఫాలో అవుతూ కూడా ఇప్పుడు కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఉమెన్స్ రిలేటెడ్ కానీ ఎస్ఐ పేపర్లో ఉమెన్స్కి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, అలాగే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ సొసైటీలో ఏంటి అని, ఇలాగా ఉమెన్స్ రిలేటెడ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వాళ్ళకి సంబంధించి ఒక ఎస్సేని ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. అంటే కరెంట్ రిలవెంట్ ఇష్యూస్ ఏవైనా అయినా కూడా వాటిని ఆ స్టాటిస్టిక్స్ని ఇంక్లూడ్ చేస్తూ మీరే ఒక 10 or 15 పేజెస్ ఎస్ఐని ప్రిపేర్ చేసుకొని ఉంచండి. సో అలాగా ఉమెన్స్ రిలేటెడ్ అండ్ ఆ ఫార్మర్స్కి రిలేటెడ్, ఇంకా ఇండియాలో ఉన్న సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే పవర్టీ కానీ శానిటైజేషన్ కానీ ఇలాగ వాటికి సంబంధించి కూడా ముందుగానే ఎస్సేస్ ప్రిపేర్ చేసి ఉంచుకోండి. మీకు అప్పటికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే దానికి రిలేటెడ్ ఏదైనా ఎస్సే వస్తే మనం ఈజీగా రాయగలం, ఎందుకంటే ముందుగా మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి. సో అలా చేయండి, నోట్స్లోని ప్రాక్టీస్ అవుతూ ఉండండి రాసుకొని. నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 1. దీనికి ఇతను ఇవన్నీ మ్యాక్సిమం తెలుగులో చదివిన బుక్సే, ఒకటో రెండో ఇంగ్లీష్లో ఫాలో అయ్యారు అంతే. అతను ఇండియన్ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 1 బుక్ ఫాలో అయ్యారంట. మనకి తెలుసు ఇతను యూపీఎస్సీకే కాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్కి కూడా చాలాసార్లు అటెండ్ అయ్యారు. అప్పటికి ఇతనికి మ్యాక్సిమం తెలుగులో కొంత నాలెడ్జ్ అనేది ఉంది. అంటే జాగ్రఫీకి సంబంధించి అండ్ హిస్టరీకి సంబంధించి ఇలాగ చాలా టాపిక్స్ వరకు ఇతను తెలుగులో గ్రూప్ 1 మెటీరియల్ని ఇతను ఫాలో అయిపోయారు. అండ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఫాలో అవ్వాలి కాబట్టి వేరే బుక్స్ని చదివారు. సో ఇతను ఏం చెప్తున్నారంటే గ్రూప్ 1 బుక్ ఫాలో అయ్యాను అన్నారు, కానీ పర్టికులర్గా ఏ బుక్ చదివారో ఇండియన్ హిస్టరీకి మెన్షన్ చేయలేదు. అంటే మళ్ళీ యాన్సెంట్ హిస్టరీకి వచ్చేసి ఇతను ఆర్ఎస్ శర్మ బుక్ చదివారంట. ఇది మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, ఆర్ఎస్ శర్మ. నెక్స్ట్ మిడివల్ హిస్టరీకి వచ్చేసి సతీష్ చంద్ర. ఆర్ట్ అండ్ కల్చర్కి తెలుగులో ఏ బుక్ చదవలేదంట ఇతను. సేమ్ ఇంగ్లీష్ మీడియంలో ఆల్రెడీ చదివారు కదా ప్రిలిమినరీ ఎగ్జామ్కి, అదే బుక్ని ఇక్కడ కూడా ఫాలో అయ్యి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నారంట కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని. తర్వాత దీనికి ఆ కల్చర్కి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి తెలుగు అకాడమీలో ఒక బుక్ ఉంటుంది. సో మీరు అదైనా రిఫర్ చేయొచ్చు. అది చరిత్ర మరియు సంస్కృతి అని ఉంటుంది. సో అది చూడండి, మీరు బుక్ స్టోర్కి వెళ్ళినప్పుడు అడగండి, తెలుగు అకాడమీ వాళ్ళది చరిత్ర మరియు సంస్కృతి బుక్ ఉంటుంది కదా, అది కావాలి అని. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీకి వచ్చేసరికి బిపిన్ చంద్ర బుక్ ఫాలో అయ్యారంట. అంటే దీన్ని ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది అనేది దాని మీద ఈ బుక్ రాయడం జరిగింది. అది బిపిన్ చంద్ర సర్ది ఫాలో అయ్యారంట. ఇండియన్ సొసైటీకి వచ్చేసి ఇతను కేవలం కరెంట్ అఫైర్స్ని మాత్రమే ఫాలో అయ్యాను అని చెప్పారు. దీనికైతే తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంది. అండ్ దాన్ని చదివితే మీకు ఒక స్టాటిక్గా కొంచెం స్టాండర్డ్గా కొంచెం టాపిక్ అనేది అర్థమవుతుంది. అండ్ కరెంట్ ఇష్యూస్ని ఎలాగైనా
ఫాలో అవ్వాలి కాబట్టి వాటిని కూడా లింక్ చేస్తూ ఈ బుక్ చదివితే మీకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కూడా తెలుగు అకాడమీ బుక్స్ చదివారంట ఇతను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే డిగ్రీ థర్డ్ ఇయర్లో కొన్ని బుక్స్ ఉన్నాయి జాగ్రఫీకి సంబంధించి, అంటే భూగోళ శాస్త్రానికి సంబంధించి. ఇతను అవి ఫాలో అయ్యారు తెలుగు మీడియంలో కంటెంట్ కోసం జాగ్రఫీకి సంబంధించి. వరల్డ్ జాగ్రఫీకి వచ్చేసి విజేత కాంపిటీషన్స్ బుక్ని ఫాలో అయ్యారంట. మీరు అదే కాకుండా కృష్ణారెడ్డి సార్ రాసిన బుక్ కూడా ఉంది వరల్డ్ జాగ్రఫీ, అది కూడా ఫాలో అవ్వచ్చు. ఇతను ఫాలో అయిందైతే మాత్రం విజేత కాంపిటీషన్స్ బుక్ వరల్డ్ జాగ్రఫీకి. ఇది మొత్తం జనరల్ స్టడీస్ పేపర్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. అండ్ జనరల్ స్టడీస్ 2కి వచ్చేసరికి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి అయితే కృష్ణ ప్రదీప్ సార్ బుక్ ఫాలో అయ్యారంట. ఇది గ్రూప్ 1 లెవెల్లో ఉంటుంది మెటీరియల్. మీరు ఇంకొకటి కూడా మైండ్లో పెట్టుకోండి, చాలామంది టాపర్స్ చెప్తున్న మ్యాటర్ ఏంటంటే, అంటే తెలుగు మీడియంలో రాసే వాళ్ళే కాదు, నేను నార్త్ ఇండియన్స్ స్ట్రాటజీ ఉంటుంది కదా, యూపీఎస్సీ స్ట్రాటజీ టాపర్స్ది, అది కూడా చూడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలామంది, పాలిటీకి వచ్చేసి లక్ష్మీకాంత్ బుక్ బాగానే ఉంటుంది, అది మ్యాక్సిమం ఎక్కువగా మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనకి అంత హెల్ప్ఫుల్గా ఉండదు అనేసి అన్నారు. ఎందుకంటే అది ప్రిలిమినరీకి సంబంధించి ఫ్యాక్ట్స్ కానీ కొంచెం దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ అది రాయడం జరిగిందంట. కాబట్టి ఇది మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసి మనకి అంత హెల్ప్ఫుల్గా ఉండదు అనేసి చాలామంది చెప్తున్నారు. అందుకే వీళ్ళు సపరేట్గా ఏదైనా అకాడమీస్ ఉంటాయి కదా, వాచీరామ్ కానీ, విజన్ ఐఏఎస్ కానీ, దృష్టి కానీ, ఇలాగా వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ని ఫాలో అవుతున్నారు. సో మనం కూడా సేమ్ తెలుగు మీడియంలో వేరే బుక్ని ప్రిఫర్ చేస్తే బెటర్. అలాగే గోపాలకృష్ణ సార్ కూడా కృష్ణ ప్రదీప్ సార్ రాసిన ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ బుక్ని ప్రిఫర్ చేశారు మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి. నెక్స్ట్ గవర్నెన్స్కి అయితే కృష్ణ ప్రదీప్ సార్ బుక్కే ఉంది, అది ఇతను ఫాలో అయ్యారు. అండ్ దీంతో పాటు నా అడ్వైజ్ ఏంటంటే, సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్ అని చెప్పి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి, అవి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి గవర్నెన్స్కి కానీ లేకపోతే ఎథిక్స్ పేపర్కి కానీ. మీరు దాన్ని కూడా ఫాలో అవ్వండి. అది ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ సమ్మరీస్ అయితే మనకి కొంచెం ఇంగ్లీష్లో ఒక 100 పేజెస్ ఉంటాయి ఆ బుక్, అంటే అది పీడిఎఫ్ ఫామ్లో ఉంటుంది. అవి ఒక 100 పేజెస్ ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన సమ్మరీస్ అనేవి ఒక 10 పేజెస్ కానీ ఒక 12 పేజెస్ కానీ అలా ఉంటుంది. సో ఆ చిన్న సమ్మరీ ఏదైతే ఉందో దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఎగ్జామ్లో అయితే దీన్ని ఫాలో అయితే. సో అది కూడా ఫాలో అవ్వండి గవర్నెన్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మ్యాక్సిమం ఇది కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని అడుగుతారు. సో ఇతను కూడా ప్యూర్లీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అయ్యారంట, విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ని. దీంతోపాటు లోకల్ న్యూస్ పేపర్స్ని కూడా, ఎందుకంటే తెలుగులో రాస్తున్నాం కాబట్టి హిందూ న్యూస్ పేపర్ కన్నా ఎక్కువ లోకల్ న్యూస్ పేపర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఎడిటోరియల్స్ కానీ ఇవన్నీని. సో ఇక్కడ నా అడ్వైజ్ ఏంటంటే, ఎంసీ రెడ్డి సార్ రాసిన బుక్ కూడా ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి తెలుగు మీడియంలో. మీరు ఆ బుక్ని ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్ని దానికి లింక్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. సో సరిపోతుంది. ఎవరైతే విజన్ ఐఏఎస్ మొత్తం ఆ మ్యాగజైన్ని చదవలేము అనుకుంటారో వీళ్ళు ఇలాగ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా తెలుగులోని, వాటిని ఫాలో అవుతూ జస్ట్ కరెంట్ అఫైర్స్ని కొంచెం లైట్గా లింక్ చేసుకుంటూ చదివితే సరిపోతుంది. తర్వాత సోషల్ ఇష్యూస్కి వచ్చేసరికి కూడా ఇతను కరెంట్ అఫైర్స్ని మాత్రమే ఫాలో అయ్యాను అని చెప్పారు. అది సేమ్ విజన్ ఐఏఎస్ అండ్ లోకల్ న్యూస్ పేపర్ని. సో దీనికి సంబంధించి ఏంటంటే తెలుగు అకాడమీలో కూడా ఒక బుక్ ఉంది సోషల్ ఇష్యూస్కి సంబంధించి, దాన్ని ఫాలో అవ్వండి, బాగుంటుంది ఆ బుక్ కూడా. అది ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్ మాత్రం కంపల్సరీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ అంటేనే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని అడుగుతారు చాలా వరకు. మీరు ఏ బుక్స్ చదువుతున్నా సరే కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. సో ఆ బుక్తో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా ఫాలో అవ్వండి. తర్వాత సోషల్ జస్టిస్కి వచ్చేసరికి కూడా ఇతను సేమ్ విజన్ ఐఏఎస్ అండ్ లోకల్ న్యూస్ పేపర్స్ని ఫాలో అయ్యని చెప్పారు. దీనికి కూడా పర్టికులర్గా
ఏ బుక్స్ లేవండి. సో కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడమే. సో అది మొత్తం జనరల్ స్టడీస్ 2కి పేపర్ 2కి సంబంధించిన బుక్ లిస్ట్. ఇప్పుడు GS 3కి వచ్చేసి ఇతను ఎకానమీకి హిందూ బిజినెస్ పేజ్ ఉంటుంది కదా, హిందూ న్యూస్ పేపర్లో బిజినెస్ పేజ్ అని ఒకటి ఉంటుంది, అది ఫాలో అయ్యారంట. అండ్ పర్టికులర్గా నాకైతే మెన్షన్ చేయలేదు ఇక్కడ నేను ఎకానమీకి బుక్ చదివాను తెలుగు మీడియంలో అని. కానీ నా వరకు ఇతను గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఇతనికి నాలెడ్జ్ అయితే ఉంది, ఆల్రెడీ చదివే ఉంటారు. కానీ అతనైతే మెన్షన్ చేయలేదు ఎందుకో. సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియంలో తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉంటుంది. అది చాలా పెద్ద బుక్, మ్యాక్సిమం ఒక 1000 పేజెస్ పైనే ఉంటుంది మొత్తం బుక్. కానీ మీరు అందులో అన్నీ చదవక్కర్లేదు, ఏవైతే యూపీఎస్సీ సిలబస్లో మెన్షన్ చేస్తారో టాపిక్స్ అవి మాత్రమే చదివితే సరిపోతుంది. అంతకుమించి మీరు ఆ బుక్ మొత్తం చదవక్కర్లేదు. సో ఆ బుక్ చదివితే చాలు. లేదు అంటే చాలామంది ఏంటంటున్నారంటే ఎన్సీఆర్టీస్ అయితే సరిపోతాయి అని చెప్తున్నారు. కానీ మనం రాస్తున్నదే తెలుగు మీడియంలో కాబట్టి మనకి ఎన్సీఆర్టీస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో అవన్నీ చదివి మనం తెలుగులో అర్థం చేసుకోవడం చాలా టైం టేకెన్ అనమాట, సమయం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు అయితే తెలుగు మీడియంలో తెలుగు అకాడమీ వాళ్ళది ఒక బుక్ ఉంది ఎకానమీకి సంబంధించి, అది ఫాలో అయితే సరిపోతుంది, ఎన్సీఆర్టీస్ మాత్రమే కాకుండా. అంతేకాకుండా బడ్జెట్కి సంబంధించి సమ్మరీస్ ఉంటాయి. ఆల్రెడీ ఇతను చెప్పారు ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని రిలీజ్ చేసిన మ్యాగజైన్స్ని ఇతను ఫాలో అయ్యేవారంట ప్రిలిమ్స్కి. సో అది కూడా ఇందులో యూజ్ అవుతుంది మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి గ్రూప్ 1 మెటీరియల్ ఫాలో అయ్యారంట, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి శంకర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ బుక్ ప్రిపేర్ అయ్యారు. దీనికి కూడా సేమ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇతను ప్రిలిమ్స్కి ఫాలో అయిన బుక్ని దీనికి కూడా ప్రిఫర్ చేశారు ఇతను. అంతేకాకుండా తెలుగు అకాడమీ వాళ్ళది ఒక బుక్ ఉంటుంది ఎన్విరాన్మెంట్కి సంబంధించి. సో మీరు అది ఫాలో అయినా హెల్ప్ఫుల్గా ఉంటుంది కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇతను విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యారంట, అంటే లోకల్ న్యూస్ పేపర్ని కూడా. ఇది మొత్తం జనరల్ స్టడీస్ 3 పేపర్కి సంబంధించింది. ఇప్పుడు ఎథిక్స్ పేపర్ చూడొచ్చు, GS 4. ఇతను ఏం చేశారంటే ఇతను 2016లో కదా, సో ఇతను ప్రిపేర్ అవుతున్న దగ్గర నుంచి స్పెషల్గా తెలుగు మీడియంలో బుక్స్ లేవు ఎథిక్స్ టాపిక్కి సంబంధించి. సో ఇతను ఏం చేశారంటే ఎథికల్ వర్డ్స్ ఉంటాయి కదా, ఎంపతి కానీ సింపతి కానీ వాల్యూ కానీ సంథింగ్ వాల్యూ ఎడ్యుకేషన్ అని యాప్టిట్యూడ్, వాట్ ఈజ్ ఎథిక్స్, ఇలాగా ఆ వర్డ్స్ ఉంటాయి కదా దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటూ దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ అలాగా 150 నుంచి 250 వర్డ్స్ వరకు ఇతను ట్రాన్స్లేట్ చేసి ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నారంట ఎథిక్స్కి సంబంధించి. ఆ నోట్స్ని ఫాలో అయ్యారంట. అలాగే క్వటేషన్స్ ఎస్ఏ పేపర్కి ఎలా అయితే మేక్ చేశారో ఆ క్వటేషన్స్ని దీనికి కూడా ఫాలో అయ్యారంట తెలుగులో ట్రాన్స్లేట్ చేసి. అండ్ పరిపాలన అండ్ సుపరిపాలన అని ఒక బుక్ ఉంది, మోహన్ కంద ఐఏఎస్ అతను రాసిన బుక్, అది కూడా ఫాలో అయ్యారంట. తర్వాత నీతి శాస్త్రం అని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్లో తెలుగు అకాడమీ వాళ్ళది బుక్ ఉంది, అది కూడా ఫాలో అయ్యారంట ఇతను. అండ్ పద్మనాభరావు సార్ది ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ మీద ఇంగ్లీష్ మీడియంలో ఒక బుక్ ఉంది, అండ్ తెలుగులో కూడా ఉంది, జీబీకే పబ్లికేషన్స్ అని చెప్పి ఉంటుంది. ఇతనైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ బుక్ చదివారు. అండ్ మీకు ఇప్పుడు తెలుగులో అయితే బాలలత మేడం బుక్ కూడా అవైలబుల్గా ఉంది, రీసెంట్గా మేడం రాయడం జరిగింది ఎథిక్స్కి సంబంధించి. అండ్ జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళది అనంత పద్మనాభరావు సార్ రాసిన బుక్ కూడా ఉంది తెలుగు మీడియంలో, అది కూడా బాగానే ఉంటుంది. సో మీరు వాటినైనా ఫాలో అవ్వచ్చు. ఇది మొత్తం ఈ ఎథిక్స్ పేపర్లోనే 2 పార్ట్స్ ఉంటాయి. ఇది పార్ట్ ఏకి సంబంధించి మాత్రమే. మనకి పార్ట్ బికి వచ్చేసి మొత్తం అన్నీ కేస్ స్టడీస్ ఉంటాయి. అంటే మనకి సర్టెన్గా ఒక సిచ్యువేషన్ ఇస్తారు, మీరే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి, ఈ ప్రాబ్లం మీరున్నప్పుడు సర్టెన్ ఈ ప్రాబ్లం రైజ్ అయితే మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారు అంటే మీకు కొన్ని డ్యూటీ ప్రిన్సిపల్స్ ఉంటాయి.
అలాగే మీకు ఎథికల్గా ఒక బిహేవియర్ ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీరు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారు తెలపండి అనేసి ఇస్తారు మనకి. కొన్ని కేస్ స్టడీస్ అంటారు వీటిని. ఆ సెట్ అయిన క్వశ్చన్ ఇచ్చి దాన్ని చదివి మనం దానికి మనమే ఆ పొజిషన్లో ఉంటే, ఆ ఆఫీసర్ పొజిషన్లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతాము అనేది మనం అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సపరేట్గా ఇతను మాక్ టెస్ట్లు అయితే తీసుకున్నారంట 21st Century IAS అకాడమీలో. సో రిమైనింగ్ టాపిక్స్కి కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి స్పెషల్గా ఎక్కువగా తీసుకున్నారంట. సో ఇది జనరల్ స్టడీస్కి వచ్చేసి. మీరు కూడా వీటికి సంబంధించి ఆన్లైన్లో కూడా చాలా ఉంటాయి, కాకపోతే అవి ఇంగ్లీష్లో ఉంటాయి. కానీ మనం తెలుగులో ఆ క్వశ్చన్ని అర్థం చేసుకుంటే మనం తెలుగులో ఎలా ఆన్సర్ రాయాలో కూడా మనకి అర్థమైపోతుంది. సో ఇది మొత్తం అతని బుక్ లిస్ట్. ఇది మొత్తం నేను అతనికి కాల్ చేసి మేము మాట్లాడడం కూడా జరిగింది. సో అతను అప్పుడు చెప్పిన బుక్స్, అలాగే కొన్ని స్పీచ్ ఉంటుంది కదా, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా అతను మెన్షన్ చేశారు. ఆ బుక్స్ మొత్తం కలిపి నేను ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. టోటల్లీ ఇందులో ఫేక్ అయితే లేదండి, మీరు నమ్మచ్చు. ఎందుకంటే ఇవి నిజంగా నార్మల్గా చూసుకున్నా మనకి హెల్ప్ఫుల్గా ఉన్న బుక్స్ ఏవి. తెలుగులో మనకి పర్టికులర్గా ఎక్కువ మెటీరియల్స్ అయితే లేవు, ఉన్నవి చాలా లిమిటెడ్ సోర్స్. సో అందులో మనకి ఇవి ఫాలో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అతను ఫాలో అయింది కూడా ఇదే. ఇది కేవలం తెలుగు మీడియం స్టూడెంట్స్కి మాత్రమే. అండ్ చాలామందికి ఒక ఒపీనియన్ అయితే ఉందండి, తెలుగు మీడియంలో రాస్తే ర్యాంక్ రావడం కష్టం, సో ప్రిపేర్ అవ్వద్దు అని చెప్పి చాలామంది అంటుంటారు. అండ్ చాలామంది ఒపీనియన్ కూడా అదే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇందులో రాసే వాళ్ళు కూడా, తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక 3 టైప్స్ ఉంటారు. ఎవరంటే ఇంగ్లీషు బాగా వచ్చి, తెలుగు బాగా వచ్చి కూడా తెలుగు అంటే ఇష్టం ఉండి తెలుగులో రాస్తే మ్యాక్సిమం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలము అని ఫీల్ అయ్యి తెలుగులో ప్రిపేర్ అవుతారు. అలాంటి వాళ్ళకి ర్యాంక్ చాలా బేగా వస్తుంది, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్తో కంపేర్ చేసినా కూడా. ఎందుకంటే వీళ్ళకి ఎవరికైనా మనం మన మదర్ టంగ్లోనే బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. సో మనకి మదర్ టంగ్లో కూడా కమాండ్ ఉండి, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా కమాండ్ ఉంటే మనకి ఒకవేళ మెటీరియల్స్ అనేవి తెలుగు మీడియంలో దొరక్కపోయినా మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి కొన్ని ఫేమస్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ని మనం చదివేసి మనం తెలుగులో ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే మనకు ఆ క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి. ఇంగ్లీష్లో కూడా మనం బాగా నాలెడ్జబుల్గా ఉంటే, సో అలాంటి వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్, అండ్ బేగా ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక టైప్ 2 ఏంటంటే తెలుగులో పర్ఫెక్ట్గా ఉంటారు, ఇంగ్లీష్ మాత్రం వీళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు, ఒక 50% వస్తుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుందంటే, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకొని అప్పుడు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళకి టైప్ 1%తో కంపేర్ చేస్తే ఒక 1 or 2 years ఎక్స్ట్రా పట్టొచ్చు టైం. అండ్ టైప్ 3కి వచ్చేసి వీళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ అస్సలు రాదు కానీ తెలుగు బాగా వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి రిమైనింగ్ టైప్ 1 అండ్ టైప్ 2 పర్సన్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఫుల్గా ఇంగ్లీష్ని డెవలప్ చేసుకొని అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ సక్సెస్ అయితే అల్టిమేట్గా కంపల్సరీ వస్తుందండి, మనం హార్డ్ వర్క్ మన ఎఫర్ట్ అయితే ఇస్తే. అండ్ ఇంకొక టైప్ 4 ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీషు సరిగ్గా రాదు అండ్ తెలుగు కూడా సరిగ్గా రాదు. సో ఇలాంటి వాళ్ళకైతే ర్యాంక్ రావడం చాలా కష్టం. అలాంటి వాళ్ళకి నా అడ్వైస్ ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అంటే మీకు తెలుగు కూడా సరిగ్గా రాకపోతే తెలుగుని ఒక పక్క డెవలప్ చేసుకోవాలి, ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవాలి. ఈ 2 లాంగ్వేజెస్ మీద కమాండ్ వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే అది చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళు అయితే ప్రిపేర్ అవ్వద్దు. సో ఇదైతే నా అడ్వైజ్. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe to my channel if you find useful. Thank you.